హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి సాటర్డే 28 సెప్టెంబర్. టైం వచ్చేసి 8:30 అయింది, 8:36. ఇప్పుడనే ఉన్న డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నాను. 8కి లాగిన్ అవుదాం అనుకున్నా, లేట్ అయింది. ఫ్రెండ్ వచ్చిండు, కలిసిన, లేట్ అయింది. ఫ్రెండ్ కూడా మన దాంట్లోనే చేస్తాడు, ఇదే చేస్తాడు, ఓన్ వెహికల్ అది. ఇప్పుడైతే ఉన్న డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకనే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అది నా ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఓలా ర్యాపిడో ఓలా లాగిన్ చేద్దాం, తర్వాత ర్యాపిడో లాగిన్ చేద్దాం. ఓలానే లాగిన్ చేస్తున్నా. లాగిన్ అయింది. ఇన్సెంటివ్ వచ్చేసి ఏం లేదు, పడినది 1459. ఎయిర్పోర్టు యాక్సెప్ట్ చేసిన. ఇప్పుడు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి. లాంగ్ ఉండని 4.5 కిలోమీటర్స్ అని క్యాన్సిల్ చేసేసింది. అది క్యాన్సిల్ అయిపోయింది. మనం ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ అయితే కొంచెం బాగా పడతాయి రైడ్స్ అని నేనైతే నమ్ముతా. ఇప్పుడున్న ర్యాపిడో లాగిన్ చేద్దాం. ర్యాపిడో లాగిన్ చేసిన. ఓలాలో పర్ఫార్మెన్స్ అనేది చూసుకుందాం. యాక్సెప్ట్ రేట్ వచ్చేసి 23 ఉంది, క్యాన్సిలేషన్ రేట్ వచ్చేసి 20 ఉంది. క్యాన్సిలేషన్ బాగుంది, యాక్సెప్ట్ రేటే చాలా తక్కువ ఉంది. అది ఇన్సెంటివ్ వచ్చేసి ఏం లేదు, 0. కొంతమందికి వదిలిండు ఇన్సెంటివ్, కొంతమందికి వదలలేదు. అది ప్రెసెంట్ అయితే టైం 8:41 అయింది. 5 minutes అయింది. రైట్స్ అయితే ఏం పర్లేదు రెండిట్లో. అదే ఓలా ఎయిర్పోర్ట్ బండి క్యాన్సిల్ అయింది. అదైతే ఇంకేముంది అబ్బా, ఇంకేం లేదు చెప్పేకి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ అనేది. చెప్పా కదా లాస్ట్ వీడియోలో మీకు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ మంత్ ఎంత వచ్చింది అని చెప్తా అని. 2 days ఉంది. 30 సబ్స్క్రైబర్స్ చేసేసుకోండి, కంప్లీట్ చేసుకోండి. 250 అనేది. వీడియోస్ చూస్తున్నారు ఎలాగో, సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అది నా ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. అదే ఇంకా చెప్పేదంటూ ఏం లేదు. సరే మరి అయితే తర్వాత వీడియో అనేది తర్వాత రైడ్ వరకు అప్డేట్ అనేది చేస్తాను. హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి 11 అయింది. రైడ్స్ అయితే ఏమీ లేవు ఈరోజు. ఒక్కటే రైడ్ అయింది. అసలు పడట్లే, నాకే కాదు ఎవరికి లేవు. పడినాయి కానీ ఫస్ట్ ఎయిర్పోర్ట్ బుకింగ్ పడినది, అది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వెళ్ళినాక కస్టమర్ అటెండ్ చేయలేదు కాలు. అది అంతా 120 రూపీస్, చిన్న రైడ్ 2 kilometers. అది అన్నది, అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత అయితే అసలు పర్లేదు. 40 minutes వెయిట్ చేస్తే ఒకటి మేడ్చల్ సైడ్ పడినది. ఉన్న సర్లే వస్తేలే అని 350 రూపీస్ చూపించింది, యాక్సెప్ట్ చేసిన. అదొకటే అయింది, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫస్ట్ రైడ్ కస్టమర్ క్యాన్సిల్ చేసేసుకోండి ఎయిర్పోర్ట్ది. దాని తర్వాతది నేనే క్యాన్సిల్ చేసిన, కస్టమర్ రాలేదు. 7 minutes వెయిట్ చేయాలి. ఓలాలో 5 minutes అని చూపిస్తాడు, 8 minutes అని మినిమం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేది వస్తాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు 5 minutes అయిపోయిందని క్యాన్సిల్ చేసుకుంటే ఏమీ రాదు, వేస్ట్ అయిపోద్ది. 26 రూపీస్ ఇచ్చిండు. ఇది వచ్చేసి కోంపల్లి నుంచి మేడ్చల్ అన్నది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 418 రూపీస్.
దాంట్లో నుంచి 353 రూపీస్ క్యాష్, దాంట్లో నుంచి 39 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు, 25 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 353 రూపీస్ ఇచ్చిండు. ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 14. మేడ్చల్ సైడ్ ఉన్న మనకు రైట్స్ ఏమి ఉండవు కాబట్టి రిటర్న్ ఖాళీగా వచ్చిన, రైట్స్ కూడా ఏం పర్లేదు. టోటల్ వచ్చేసి 381 రూపీస్ వచ్చినాయి. అది 14 కిలోమీటర్స్ ప్లస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ 26 రూపీస్ వచ్చినాయి కదా, అది కలిపి. ఇంకోటి టోటల్ వచ్చేసి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. దాంట్లో మనకి పర్ లీటర్ వచ్చేసి డీజిల్ 17.5 కిలోమీటర్ వచ్చింది. అంటే హైవేనే కదా వెళ్ళింది. హైవే వెళ్తే మనది వెహికల్ 25 వరకు వస్తుంది. టాటా జస్ట్ వెహికల్ నాకు 25 వరకు వస్తుంది నా వెహికల్ అయితే డీజిల్ది. అది ఇప్పుడు హైవేలో వెళ్ళాం కాబట్టి ఏసీ వేసుకొని వెళ్ళిన 17.5 వచ్చింది. అదంతా 10 కిలోమీటర్స్ హైవే, 4 కిలోమీటర్స్ వచ్చేసి ట్రాఫిక్లో. లేదంటే 20 వచ్చేసి ట్రాఫిక్ కానీ లేకుండా ఉంటే ఖచ్చితంగా. అది చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి 39 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 17.4 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చింది ఇప్పటికి. అదైతే ఇంకోటి ఓలాలో కానీ కస్టమర్ అటెండ్ చేయలేదని టైం 5 మినిట్స్ ఇచ్చిందని 5 మినిట్సే ఉండకండి. మినిమం 8 మినిట్స్ అనే వెయిట్ చేయండి. ఇంకో 3 మినిట్స్ అనేది ఎక్స్ట్రా అనే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేది వస్తాయి. లేదంటే మనం ఇప్పుడు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ 5 మినిట్స్ అయిపోయింది కస్టమర్ రాలేదు అని క్యాన్సిల్ చేసేసుకుంటే మనకు క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా ఏం రావు. క్యాన్సిల్ చేసేటప్పుడు కూడా 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఒకటి వచ్చేసి కస్టమర్ రిలేటెడ్ ఇష్యూ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఏదో ఉంటుంది. అదైతే ఐడియా లేదు, నెక్స్ట్ టైం అనేది చూపిస్తా. అది 8 మినిట్స్ అయితే ఖచ్చితంగానే వెయిట్ చేయండి. 3 మినిట్సే వాడు ఇచ్చిన టైంకి మనం ఎక్స్ట్రా 3 మినిట్స్ వెయిట్ చేస్తేనే మనకు అనేది క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి వస్తాయి. 27 రూపీస్ వస్తాయి. మనం 1 కిలోమీటర్ పోయినా కానీ 27 రూపీస్ ఖచ్చితంగా అనేది ఇస్తాడు. 4 కిలోమీటర్స్ పోయినా కానీ 27 రూపీసే ఇస్తాడు. 26.91 ఇచ్చిండు మనకి. అది కానీ కస్టమర్ కార్డ్ నుంచి మాత్రం 60 రూపీసో 50 రూపీసో కట్ చేస్తాడు. మనకు మాత్రం 27 రూపీస్ ఇస్తాడు అంతే. అదైతే ఇట్లా ఉంది. నా ఇప్పుడైతే లాగౌట్ చేసిన, రైట్స్ ఏం లేవు. నా ఈవినింగ్ అనేది చూద్దాం. ఈరోజు అట్లీస్ట్ 1500 అన్న అయ్యేటట్టు చూసుకుందాం. ఈవినింగ్ అని కొంచెం తొందరగా లాగిన్ అయ్యి 3:30 4 కానీ లాగిన్ అవుతా ఖచ్చితంగా. ఈరోజు 4కి లాగిన్ అయ్యి ఖచ్చితంగా చూసుకుందాం మనం అనేది. అది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇదే చెప్తున్నా మీకు. గత 2-3 వీడియోస్ నుంచి మీకు ఇదే చెప్తున్నాను. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కదా, ఇంకా మీ ఇష్టం అనేది. ఓకే మరి అయితే తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. నేను ఇప్పుడైతే లాగౌట్ చేసేసిన, రైట్స్ అయితే ఏం లేవు ఈరోజు. ఓకే మరి బాయ్. అయితే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యి మీకు ఈరోజు అట్లీస్ట్ 1500 టార్గెట్ పెట్టుకున్నాము. 1500 పెట్టుకున్నాము. అవి పోతుంది ఖచ్చితంగా, కావాలి 1500 అనేది. ఆల్రెడీ ఇప్పుడు 400 వరకు అయింది. ఇంకెంత 1100 ఈవినింగ్ చేసుకుందాం అది. ఓకే మరి అయితే మళ్ళీ అయితే అప్డేట్ ఇస్తాను. బాయ్. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పటికి వచ్చేసి అయితే 2 రైడ్స్ అయినాయి. 4కి లాగిన్ అవుతాం కన్నా కదా, 4:30కి లాగిన్ అయినా. ఒక రైడ్ అయింది. తర్వాత అనేది అది దాని తర్వాత ఇంకో రైడ్ అన్నది, అది అనేది క్యాన్సిల్ అయిపోయింది. వెళ్ళిన కస్టమర్ రాలేదు. కస్టమర్ ఉన్నాడు, ఎక్కడున్నో తెలియదు. ముందుకు రా, వెనక్కి రా అంటుండు. అందుకు నేనే క్యాన్సిల్ చేసేసిన. అట్లా రా, ఇట్లా రా అంటూ ఉంటే అది క్యాన్సిల్ చేసినందుకు 22 రూపీస్ ఇచ్చినాయి. క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి. ఇది చూపిస్తా చూడండి. ఒక రైడ్ అయిపోయిందని చెప్పినాయి కదా, అది చూపిద్దామనేసరికి ఇంకో రైడ్ అన్నది. చిన్న రైడ్ 5 కిలోమీటర్స్ 125 రూపీస్. ఇంకా యాక్సెప్ట్ చేసిన, ఏదో ఒకటి యాక్సెప్ట్ చేయాలి కదా, అన్ని స్కిప్ చేసుకుంటా పోతే ఇబ్బంది కాదు, డబ్బులు ఏం మిగలవని యాక్సెప్ట్ చేసిన. ఎక్కడో లోపలికి ఉంది, పర్లేదు వెళ్దాం.
ఎంత 2 కిలోమీటర్స్ పికప్, 5 కిలోమీటర్స్ డ్రాప్, 120 రూపీస్ అంట. వెళ్దాం అయితే. ఇది అయిపోయినాక రెండు ఒకేసారి అనేది చూపిస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే టైం వచ్చేసి 8:30 అయ్యింది. డ్యూటీ అనేది బంద్ చేసేసిన. బాగా ఘోరంగా ఇస్తుండు ఈరోజు. సాటర్డే అయినా కానీ ట్రాఫిక్ ఫుల్గా ఉన్నా కానీ బాగా ఇస్తుండు. అంతా 5 కిలోమీటర్స్ పోవడానికి 40 మినిట్స్ టైం పట్టింది. అది అట్లుంది ట్రాఫిక్. దానికి పేమెంట్ వచ్చేసి 120 రూపీస్. ఇందాక యాక్సెప్ట్ చేసా కదా, 120 రూపీస్ 5 కిలోమీటర్స్ అని. ఆ రైడ్కి 40 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ అయితే అట్లుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో 5 రైడ్స్కి 5 కిలోమీటర్స్ పడినది తిరుమలగిరి నుంచి అల్వాలో. దానికి వచ్చేసి 350 రూపీస్ ఇచ్చిండు. దాని తర్వాత అన్ని నార్మల్ 10 రూపీస్ బుకింగ్ పడుతుంది అంతే, 10 రూపీస్ పర్ కిలోమీటర్. నాకైతే ఇన్సెంటివ్ అయితే రాలేదు. ఇన్సెంటివ్ వచ్చిందని అయితే కామెంట్ చేస్తున్నారు. ఇన్సెంటివ్ అయితే రాలేదు, చూపించట్లేదు. అది ఇప్పటికి అమౌంట్ వచ్చేసి 1200 అమౌంట్ అయింది. డ్యూటీ అయితే బంద్ చేసేసిన. చూపిస్తా చూడండి. రైట్స్ వచ్చేసి 4 రైట్స్ 1214 రూపీస్ అయింది, 1214 రూపాయలు. ఇదిగోండి. ఫస్ట్ రైడ్ వచ్చేసి కస్టమర్ క్యాన్సిల్ చేసుకుండు, నేను క్యాన్సిల్ చేయలేదు. సెకండ్ రైడు నేను వెళ్ళాక కస్టమర్ రెస్పాన్స్ లేదు, అందుకే నేనే క్యాన్సిల్ చేసిన. 26 రూపీస్ వచ్చింది. ఇది 353 రూపీస్ ఇందా చూపించాను ఆల్రెడీ మీకు. ఇది వచ్చేసి 57కి మినీ బుకింగు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికంటే కోంపల్లి నుంచి కార్ఖానా, 12.4 కిలోమీటర్స్, 35 మినిట్స్ పట్టింది. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 371. దాంట్లో నుంచి దాంట్లో నుంచి 4 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 18 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 348 రూపీస్ ఇచ్చిండు. ఎన్నో రైళ్ళు స్కిప్ చేస్తే కానీ సర్జ్ బుకింగ్ ఇవ్వట్లేదు. ఇదొకటి మధ్యలో సర్వర్ డౌన్ వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇదొకటి 554కి. ఇదనే కస్టమర్ అనేది వెనక్కి ముందుకి అట్లరా ఇట్లరా అంటుండు. నేనే క్యాన్సిల్ చేసేసిన. 22 రూపీస్ క్యాన్సిలేషన్ ఫీజు వచ్చింది, చార్జెస్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదే చెప్పింది మీకు, 5 కిలోమీటర్స్ 35 మినిట్స్ టైం పట్టింది, 124 రూపీస్. యాక్సెప్ట్ చేసేటప్పుడేమో 17 మినిట్స్ అని చూపించింది. ఎక్కడి నుంచి? ఈస్ట్ మారేడుపల్లి నుంచి న్యూ బోయిన్పల్లి, 5.3 కిలోమీటర్స్ 35 మినిట్స్ ట్రావెల్ చేసిన. జిఎస్టీ వచ్చేసి 6 రూపీస్ కట్ చేసుకుండు. కమిషన్ వచ్చేసి ఏం కట్ చేయలేదు. అది మనకు వచ్చేసి 124 రూపీస్ మనకి ఇచ్చిండు. ఇదైతే వేస్ట్, టైం వేస్ట్, రైడ్ వేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తిరుమలగిరి నుంచి అల్వాలు. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 199 రూపీస్, 199 రూపీస్ క్యాష్ కలెక్ట్. జిఎస్టీ కమిషన్ ఏం కట్ చేసుకోలేదు. జిఎస్టీ వచ్చేసి 17 రూపీస్ వరకు కట్ చేసిండు. ఇది 4.7 కిలోమీటర్స్కి 337 రూపీస్ ఇచ్చిండు. కస్టమర్ ఇది సగం డిజిటల్, సగం ఆన్లైన్ పేమెంట్. ఇదిగోండి, క్యాష్ కలెక్ట్ 199, మిగతా బ్యాలెన్స్ అనేది ట్రిప్ బ్యాలెన్స్ 138 రూపీస్ అనేది మనకు ఆన్లైన్లో వచ్చినాయి. అంటే కస్టమర్కి 50% డిస్కౌంట్ పెట్టినట్లున్నాడు, అందుకే మనకు సగము క్యాష్ ఇచ్చిండు, సగం ఆన్లైన్. 337 రూపీస్ ఇది. ఈరోజు వచ్చేసి 15.2 లీటర్స్ పర్ లీటర్ 15.2 వచ్చింది డీజిల్. కిలోమీటర్స్ వచ్చింది 82 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. అంటే దాదాపు 500 వరకు డీజిల్ పోయింది. ఇంకా ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 700 రూపీస్ ప్రాఫిట్ ఓన్లీ. అది ఇదైతే
ఇట్లా ఉంది డ్యూటీ అనేది. మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఛానల్ అనేది. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లస్ వీడియో కూడా స్కిప్ చేసేస్తున్నారు. టోటల్ వీడియో అనేది 2 minutes 3 minutes అట్లా చూస్తున్నారు. నేను 20 minutes వీడియో పెడితే 2 minutes 3 minutes అట్లా చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. లేదా లాస్ట్లో టోటల్ ఒకేసారి ఇంత వచ్చిందని చెప్పేయమంటారా చెప్పండి, అలానే చేస్తాను వీడియో అనేది. ఇట్లా రైడ్ ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా అర్థమవుతుంది అని నేను అనేది చెప్తున్నాను. ఏ రైడ్కి ఎంత వచ్చింది అనేది అర్థమవుతుందని నేను చెప్తున్నాను. అట్లా రైడ్ చెప్తుంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ మీరు అనేది చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా నాకు కూడా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో రైడ్ ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. వీడియో అనేది 2 minutes 3 minutes అట్లా చూస్తున్నారు అందరు అనేది, ఎక్కువ స్కిప్ చేసేస్తున్నారు. స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే చెప్పండి, కామెంట్ చేయండి. టోటల్ అమౌంట్ లాస్ట్లో చూపించేసి ఎంత వచ్చింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగినావు అనేది టోటల్ అమౌంట్ లాస్ట్లో చూపించేసేయండి చెప్పండి, అలానే చూపిస్తాను. ఒక్కో రైడ్ ఓపెన్ చేసి అయితే చూపించను, మీరు అనే ఉన్న స్కిప్ చేసినట్లయితే. అది 220 అదే అయితే ఈరోజు అయితే 500 డీజిల్ పోయింది, 1200 వరకు 700 వరకు మిగిలినాయి. ర్యాపిడోలో అయితే ఏం చేయలేదు, లాగిన్ చేస్తున్నా కానీ వేయట్లేదు ర్యాపిడోలో నాకు రైడ్స్ అనేది. అది నాకు వేయట్లేదో పడట్లేదో తెలియట్లేదు. అదైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, మరి అయితే ఇదైతే సబ్స్క్రైబర్స్ అయితే 224 అయినరు. 5 numbers మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుండ్రు. ఈ మంత్ ఎందులో ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మంత్ ఎంత వచ్చింది, ఎంత డీజిల్ పోయింది, ఎంత ఖర్చు వచ్చింది అనే టోటల్ చెప్తా అని. మీరు 250 సబ్స్క్రైబర్స్ కానీ చేసేసుకున్నట్లయితే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ మంత్ ఎందులో 31st డేట్నా లేదా 1st డేట్నా అనే ఖచ్చితంగా చెప్తాను. 250 అనే సబ్స్క్రైబర్స్ చేసుకున్నట్లయితే. ఆల్రెడీ వీడియో అనేది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగానే చెప్తాను. నాకు సపోర్టింగ్ రావాలి కదా. వీడియోస్ 300 members 400 members చూస్తున్నారు. నేను షేర్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పట్లేదు, మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదైతే ఇంకోటి వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి, అదైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మరి అయితే బాయ్. మరి రేపు అనేది చూద్దాం, రేపు ఎట్లుంటుందా అనేది. ఈరోజు అయితే 82 kilometers తిరిగినాం మనము, 1200 వరకు వచ్చినాయి. అది ఓకే, మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్.